నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించి. వెనువెంటనే ఈరోజే తెలంగాణ తెలుగుదేశం పార్టీల నాయకులకి పిలుపు వచ్చింది అమరావతి నుంచి. వీళ్ళు అమరావతిలో చంద్రబాబుతో మీటింగ్కి వెళుతున్నారు ఈరోజు. సరే, మీటింగ్ తర్వాత ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చూద్దాం, అప్పుడు కూడా మాట్లాడదాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ రాబోతుంది ఈ మీటింగ్ తోటి. ఎందుకంటే ఎన్నికలు మహా అయితే ఒక నెల రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి. సో కూటమితో వెళ్తారా, విడిగా వెళ్తారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే కూటమి ఇక్కడ కూడా ఉంటుందా, కూటమిగా వెళ్తే ఫలితాలు ఎలా ఉండబోతాయి, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎలా ఉపయోగించుకోబోతుంది కూటమిగా వస్తే, లేదా కూటమి వైపే గెలుపు అవకాశాలు ఉంటాయా? మనతో ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపి గారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న అవకాశాలు ఏంటి సూటిగా మనం మాట్లాడుకుంటే జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించి? ఇది ఒక సువర్ణ అవకాశం తెలుగుదేశం పార్టీకి. కూటమి తరఫున, కూటమే లేదా ఇండివిజువల్ గా? కూటమి తరఫున. ఎటు కూటమిలో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే విడిగా పోటీ చేసి తీసి పక్కన పడేస్తే ఈరోజు కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి బాధ్యత ప్రకారం జూబ్లీ హిల్స్ తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి గోపీనాథ్ టీఆర్ఎస్కి వెళ్ళాడు. అవును. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది 2014. అవునవును, గమనించుకోవాలి. అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీని ఎదగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారే తప్ప తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోవేదనని అధిష్టానం ఇప్పటికి కూడా గుర్తించలేదనేది వాస్తవం. కొన్ని పచ్చి నిజాలు మనం మాట్లాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ చచ్చిపోలేదు, తెలంగాణలో చంపేస్తున్నారు, లేవనీయకుండా వాళ్లే చేస్తున్నారు. నిజంగా గనక దీన్ని గనక సద్వినియోగం చేసుకొని భారతీయ జనతా పార్టీ పెద్దలతోటి ఒప్పించేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కనుక నిలబెట్టగలిగితే గెలుపోవడం తీసి పక్కన నిస్సందేహంగా గెలవడానికి కూడా అవకాశం ఉంది. ఈ రోజు అంటే కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబెట్టగలిగితే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళొక కూటమి ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం చేశారు. గమనించుకోండి మీరు. ఇక్కడ అవును, ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తోటి కలిసి భారతీయ జనతా పార్టీ ప్రయాణం చేయట్లా. ఎందుకంటే ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి టికెట్లు ఇచ్చారే తప్ప, భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలిసి ప్రయాణం చేశారే తప్ప తెలుగుదేశం పార్టీ ఆ రోజు కలవలేదు. కానీ ఎన్నికలు వచ్చిన సమయంలో 2024 ఎన్నికల నాటికి కలిసే ప్రయాణం చేస్తున్నారు. కానీ ఇక్కడ వాడు ఒక్క లోక్సభ స్థానం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. గమనించుకోండి మీరు. అవును. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎదగటానికి ఒప్పుకోవట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిచింది భారతీయ జనతా పార్టీకి టికెట్ ఇస్తున్నాను, మీరు కలిసి ప్రయాణం చేయండి అని చెప్పడానికి మాత్రమే పిలిపిస్తున్నారని నేనైతే భావిస్తున్నా. మంచి అవకాశం, సువర్ణ అవకాశం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతకటం తెలుగుదేశం పార్టీ అగ్రనేతలకే ఇష్టం లేదనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. మరి ఎదగాలన్న ఆలోచన ఉంటే రెండు వ్యూహాలు ఉంటాయి. ఒకటి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం ఒక వ్యూహం అని అన్నారు తెలుగుదేశం పార్టీకి. మరి ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేయడం వ్యూహం అవుతుందా, లేదా వ్యక్తిగతంగా పోటీ చేయడం? కూటమితో సంబంధం లేకుండా అయితే పోటీ చేసే అవకాశం ఉండదు కదా. వ్యక్తిగతంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమిలో ఉన్నారు కాబట్టి అలా కూటమికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి మీరు. ఖచ్చితంగా కూటమికి దట్టు బీజేపీకి సపోర్ట్ చేయమంటారా, లేదా బీజేపీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ ఆ చర్చలు అయితే లేవు. తెలుగుదేశం పార్టీ కూటమితోటి కొనసాగాలి అనుకుంటే, అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాటే వీళ్ళు వింటున్నారు తప్ప, నా తెలుగుదేశం పార్టీ నేను ఇక్కడ తెలంగాణలో గడ్డం మీద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయింది కాబట్టి నా తెలంగాణలో నా పార్టీ ఉనికి కాపాడుకోవాలనే ఆలోచన గనక ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, మిగిలిన వాళ్ళకి ఉంటే భారతీయ జనతా పార్టీని ఒప్పించడం పెద్ద కష్టమైన పని అయితే కాదు. ఇది జూబ్లీ హిల్స్ అన్ని ఈక్వేషన్స్ గెలుపోవడంలో మన చేతుల్లో లేవు గోపి గారు. నేనేమంటానంటే, ఇక్కడ సిటీలో ప్రత్యేకంగా బీజేపీ టీఆర్ఎస్కి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలుసు. సిటీలో ఈవెన్ కాంగ్రెస్కి కూడా స్ట్రెంగ్త్ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం మనం, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో చూసాం. బీజేపీ టీఆర్ఎస్ పోటాపోటీగా సీట్లు సాధించుకున్న పరిస్థితి మనం చూసాం. సో బీజేపీ బీఆర్ఎస్కి బలం ఉంది, కాంగ్రెస్కి కాస్త తక్కువ బలం. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత వాళ్ళకి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీకి అవకాశం లేదు కదా. అవకాశాన్ని చంపేశారు, లేక కాదు, అవకాశాన్ని చంపేశారు. అంటే కంప్లీట్గా ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేయమనే చెప్తారా, లేదా సైలెంట్గా ఉండమని? సైలెంట్ ఉండమని చెప్పరు. 23 ఎన్నికలకి చెప్తారా? సైలెంట్ ఉండమని చెప్పరు. ఇవాళ అట్లా చెప్పడానికి కూడా కుదరదు. భారతీయ జనతా పార్టీకే మీరు మద్దతు తెలుపుతున్నా, మీరు అందరూ కలిసి పనిచేయండి అని చెప్పనే చెబుతారు. దానివల్ల తర్వాత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఏమన్నా మనం పోటీలో ఉంటాం
అని చెప్పే అవకాశం ఏమన్నా ఉంటుందా? నేను తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంటుంది, మాకు ఇన్ని స్థానాలు కావాలనే ధైర్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు లేదని అయితే నేను ఖరాగండిగా చెప్పగలను. ఇది ఇక్కడ నాయకులుగా ఇక్కడ అధిష్టానానికి లేదు, ఇక్కడ నాయకులకు కూడా లేదు. ఇక్కడ నాయకులు గట్టి వాళ్ళే ఉన్నారు, అంటే శాసించే స్థాయిలో లేకపోయినా కూడా కార్యకర్తలు అయితే బలంగానే ఉన్నారు. వాళ్ళని బతికించుకోవాలనే ఆలోచన అధిష్టానానికి లేదని అయితే మాత్రం నేను బలగుద్ది చెప్పగలను. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నిజంగా కనుక వాళ్ళకి ఆలోచన కనుక ఉంటే ఇక్కడ జూబ్లీహిల్స్ స్థానాన్ని వాళ్ళు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏ మాత్రం బలం ఉందని చెప్పి రాజ్యసభ సభ్యులు 2 ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నుంచి. మీరు అన్ని అవకాశాలు కలగజేస్తున్నారు కదా, మీకు బలమైన పునాది ఉంది కదా, ఇక్కడ మీరు గెలిచిన స్థానం కదా, ఈరోజు మీరు ఎందుకు అడగరు? అంటే మీరు అడగరు, పార్టీని చెబుతారు, మాటలకే పరిమితం. తెలంగాణలో పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పని ఎప్పుడు వచ్చింది? చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడు వచ్చింది? కార్యక్షేత్రంలోకి దిగినప్పుడు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే కదా అది చెయ్యాలి. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గెలుపోటములతో సంబంధం లేకుండా అసలు గెలుస్తారండి. ఈ రోజు గనక భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెడితే గెలుస్తారు. మొన్న ఈ మధ్యకాలంలో ఫిరోజ్ ఖాన్ లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే చంద్రబాబు చల్లని చూపు ఉంటే చాలు జూబ్లీహిల్స్ అభ్యర్థికి గెలిచేస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అనుమానమే లేదండి, అంత బలంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ. దాని గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడాలి? ఇప్పటి వరకు మాట్లాడరు. పాపం వాళ్ళదేముంది, పైన చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తారు, లేకపోతే లేదు. మనోవేదన అనుభవిస్తారు, అయిష్టంగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదనే దాదాపుగా చెప్తారు. ఇదో చారిత్రాత్మక తప్పిదం. బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తాడు, మనం సపోర్ట్ చేద్దామనే చెప్తారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా సార్, వాటిలో చేయొచ్చు కదా. ఇక్కడ అడగని వాళ్ళు అక్కడే అడుగుతారు, ఇక్కడ ఈనాడు అక్కడ ఎందుకు ఇస్తారు చెప్పండి. మీరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కదా, ఇదంటే ఒకటే కదా. అసలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ శాసనసభ్యుడు కానీ స్థానికంగా బలపడాలని కానీ భారతీయ జనతా పార్టీ కోరుకోవట్లేదు కదా. భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వాలని కోరుకోవట్లేదు కదా. అంటే భారతీయ జనతా పార్టీకి కూడా ఉపయోగం కదా. అసలు వాళ్ళు వేరే వాళ్ళు వచ్చినా పర్లేదు కానీ వీళ్ళు ఎదగకూడదని కదా వాళ్ళ ఆలోచన. అంటే గతంలో 2018లో జరిగిన ఈక్వేషన్ ఏమన్నా దృష్టిలో పెట్టుకొని అసలు వాళ్ళకి ఎన్ని పట్టవండి, వాళ్ళకి ఎన్ని పట్టవు. తెలుగుదేశం పార్టీ ఎదగకూడదు. అటు బీఆర్ఎస్ అయితే ఏ విధంగా ప్రవర్తిస్తుందో వీళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తారు. పొత్తులో ఉన్నారు కదా సార్. పొత్తు వరకే అది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. అది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కొద్దీ. ఆంధ్ర రాష్ట్రానికి ఏముంది, కేంద్రంలో చంద్రబాబు నాయుడు పొత్తు లేకపోతే కేంద్ర ప్రభుత్వమే లేదు కదా అని మీరు అనుకుంటున్నారు. నేను అనుకోవట్లా. నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే కేంద్ర ప్రభుత్వం పోతే కదా సార్ అని మీరు అనుకుంటున్నారు. నేనైతే అనుకోవట్లా. అంత ధైర్యం వీళ్ళకి లేదు అని కూడా నేను గట్టిగా చెప్పగలను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటి? ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి కాబట్టి కేంద్రం మన బలంతో కేంద్రం ఉందని కాదు, మనకేం కావాలి అనేది మాత్రం అడగడానికి మాత్రమే ఆయన వినియోగిస్తున్నాడు. ఓకే, అంత తప్ప వేరేది ఆలోచించట్లేదు ఆయన. సగటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మనోభావాలు ఏంటండి? మీరు మాట్లాడే ఉంటారు, మీతో అదే చెబుతుంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీయో భారతీయ జనతా పార్టీయో చంపేయట్లేదు, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారే చంపేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్న కార్యకర్తల యొక్క ఆలోచన. మరి బతికించుకోవాలంటే ముందడుగు వేయాలి. ఆయన ఏడు దాంట్లో అనుమానం. అయితే ఇంకా అలాంటప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ గురించి తెలంగాణలో చర్చ అనవసరం. మరి ఇంకా వాళ్ళని పిలిచి మాట్లాడడం ఎందుకు? అంటే ఏదో జనాలకి ఓహో ఇదేదో జరగబోతుంది అని చెప్పుకోవడానికి తప్ప నిర్ణయాలు వచ్చేసరికి వాళ్ళు ఎప్పుడూ నిర్ణయాలు అయితే తీసుకున్నారు. మరి ఇప్పుడు దాకా ఎందుకు అవుతారు? నిజంగా కనుక వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం ఆలోచించుకోవాలి? ఇంకా ఏమి లేదు, భవిష్యత్తు అనేది లేదు. అందుకే కదా ఎక్కడ వెతుక్కోవాలి. ఇంకా వాళ్ళు అదే మిగిలిన మూడు పార్టీలను చూసుకుంటారు వాళ్ళు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ మీద ఆశలు అయితే సన్నగిలిపోయినాయి ఇక్కడ కార్యకర్తలకి. అంటే ఒక్క జూబ్లీహిల్స్ పోటీ జూబ్లీహిల్సే కాదు, ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు పార్టీని బతికించడం కోసం, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి సభలు నిర్వహిస్తున్నారు, ఎలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు లేదు కదా. ఇంకెలా అనుకుంటారు మీరు? బహుశా ఈ రోజు తర్వాత ఏమన్నా ఒక దిశానిర్దేశం వస్తుందేమో. ఏమీ రాదు. మీరు మర్చిపోండి. అంతే, కార్యకర్తలు బాధపడటం, కార్యకర్తల మనోవేదన గురి కావడం తప్ప ఏమి వాళ్ళకి కార్యకర్తలను బతికించడం కోసం, తెలుగుదేశం పార్టీని బతికించడం కోసం ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అయితే నేనైతే భావించట్లేదు. రైట్, చూద్దాం మరి ఎలాంటి డెసిషన్స్ వస్తాయో. వెళ్ళిన వాళ్ళు అందుబాటులోకి వస్తారుగా సాయంత్రానికి, చూద్దాం మరి. రైట్ అండి, థ్యాంక్ యూ.